రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నుంచి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా నిరుద్యోగుల గొంతు కోసిన రాష్ట్ర ప్రభుత్వంలో చలామణి అవుతున్న రేవంత్ రెడ్డి గారు మెగా డిఎస్సి పేరుతోటి దగా డిఎస్ ఇచ్చి మా యొక్క బిఎడ్ యొక్క అభ్యర్థులను 70% ద్వారా రిక్రూట్ చేయకుండా మా గొంతును కోసిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రమే ఉన్నారు. మేము ఏమడుగుతున్నామయ్యా, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగుల తరపు నుంచి గొంతై కదిలి ఇవాళ మీరు ఇస్తున్న ఉద్యోగాల నోటిఫికేషన్ మెగా డిఎస్సి 25,000 మెగా డిఎస్సి ఇవ్వక వదిలేసి ఇంటెలిజెన్స్ పెట్టి పోలీసు వ్యవస్థని పెట్టి అనేక రకాల నిర్బంధాలు చేసి అనేక రకాల అరెస్టులు చేస్తే ఈ ఉద్యమం ఆగిపోతుందేమో అనుకుంటున్నారు. కానీ ఈ ఉద్యమం ఆగదు. ఈ తెలంగాణ గడ్డ పోరాటాల గడ్డ. ఈ పోరాటం అనేటువంటిది ఒకటి మేమన్న చంపుతాం, లేదంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం, లేదా మెడల్ వంచైనా సరే ఉద్యోగాలు ఇప్పిస్తాం తప్ప ఈ పోరాటాల గడ్డ వెనకడుగు వెయ్యదు. రేవంత్ రెడ్డి గారి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. నీకు పరిపాలించడం చేత కాకపోతే తప్పుకో. నీకంటే యమాయమీలు ఉన్నారు. ఎందుకంటే నీకు అడ్మినిస్ట్రేషన్ తెలియదు. ఎందుకంటే మెగా డిఎస్సి ఎట్లా ఇవ్వాలో తెలియదు. ఇవాళ ఎస్జిటి పోస్టు డైరెక్ట్ రిక్రూట్మెంట్ వాళ్ళకు 70% ఇస్తారా? బిఎడ్ వాళ్ళకు 70% డైరెక్ట్ రిక్రూట్ మాకు ఇస్తారా? ఎందుకంటే ప్రమోషన్ల పేరు చెప్పి మాకు ఒక్క ఉద్యోగాలు కూడా రాకుండా జీవో నంబర్ 108 మాకు ఇవాళ ఉరితాడైంది. ఒరే నాయన, మా జీవితాలు బాగుపడితే మాకు ఉద్యోగాలు ఇచ్చి మేము బయటికి వెళ్ళిపోతాం, మా కుటుంబం ఉన్నది, మేము కుటుంబం పెళ్లి చేసుకొని మేము బాగుపడతాం అనుకుంటే ఇచ్చేస్తా ఉంటే మీకు జీవో నంబర్ ఇచ్చి ఉద్యోగాలు రానివి కూడా చూస్తాను ఈ రేవంత్ రెడ్డి గారు అనడం మా యొక్క ఈ సమంజసం కాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ రాష్ట్ర గౌరవులైన ముఖ్యమంత్రి మీకు 2 చేతులు ఎత్తి జోడిస్తా ఉన్నా. ఖచ్చితంగా టెట్లో కేవలం బయాలజీ సైన్స్కు బయాలజీ సైన్సే పెట్టాలి. మళ్ళీ ఏ సబ్జెక్ట్ వాళ్ళకు ఆ సబ్జెక్టే పెట్టాలి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ 70% మాకు బిఎడ్ వాళ్ళతో రిక్రూట్మెంట్ చేయాలి. ప్రమోషన్ వాళ్ళకి ఇవ్వద్దు. ఏమైనా ఇచ్చో 10% వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వండి తప్ప మాకు మాత్రం మా గొంతు కోయలను చూస్తే ఖచ్చితంగా నువ్వు సీఎం కుర్చీలో ఉన్నావు కదా, రేపటి నాడు రోడ్డు మీద కిడ్చుకొచ్చి రోడ్డు మీద నిల్చోబెట్టి ఇవాళ ఏ విధంగా అయితే నేపాల్లో జరిగిందో అదే తరహాగా తెలంగాణ రాష్ట్రంలో కూడా యువకులు మేల్కోవాలి. ఎందుకంటే అక్కడ కేవలం నేపాల్లో ఆ యువకులు ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపిండ్రు. ప్రభుత్వాన్ని ఉరికిచ్చిన కొట్టిన ఘనత అక్కడ నేపాల్లో ఉన్న నా సోదరులకు 2 చేతులెత్తి మొక్కల. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇంత చైతన్యం కలిగిన గడ్డ, ఇంత పోరాటాల గడ్డ, ఇంత పౌరుషం గల గడ్డ, మరి ఇవాళ మేధావులను చెప్పుకోబడే ఇవాళ విద్యార్థి నాయకులు ఎక్కడున్నారు? ఇవాళ నిరుద్యోగులు ఎక్కడున్నారు? ఇంత దారుణంగా మమ్మల్ని దారుణంగా మోసం చేస్తుంటే మనం ఎందుకుంటాం? అదే తర నేపాల్గా రిపీట్ అవబోతా ఉంది. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు మేము తెలియజేస్తా ఉన్నాం. ఉన్న ఫీజును వేల అని కట్టిస్తున్నది కదా, మీరు ఎలా కట్టుకుంటున్నారు, ఎలా బలిస్తున్నారు? మరి మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంలో టెట్టుకు వచ్చినప్పుడు కనీసం ఫీజు లేకుండా డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పిండు. సిగ్గుండాలా రేవంత్ రెడ్డి గారు? మీకు కనీసం జ్ఞానం ఉండాలా? మీకు కనీసం హృదయం ఉందా? ఎందుకంటే 1000 రూపాయలు 1500 రూపాయలు నిరుద్యోగుల దగ్గర నుంచి తీసుకొని వాళ్ళని కనీసం న్యాయం చేయకుండా వాళ్ళ గొంతు కోసి రాజు వికాసం పేరు చెప్పి ఇప్పటికే 8 నెలలు అవుతుంది. కనీసం వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా అనేక రకాల ఇబ్బంది పెడుతున్నామంటే ఇది ప్రజా ప్రభుత్వం కాదు, ఇది దౌర్భాగ్యమైన ప్రభుత్వం. మీ ప్రభుత్వానికి మేము తగిన బుద్ధి చెప్తాం. అవసరం అనుకుంటే త్వరలోనే మేము చూపిస్తాం మా దమ్మేందో, మా ధైర్యం ఏందో, ఈ నిరుద్యోగుల దమ్ము ధైర్యం ఏందో రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తామన్నాం. మేము మొన్న మీరు ప్రకటించిన దానికి ముందస్తు అరెస్టు చేయడం జరిగింది కదా, మాది ప్రజాప్రభుత్వము, మిమ్మల్ని మా దగ్గరకు వచ్చి ఏదైనా మాట్లాడవచ్చు అని చెప్పినారు. మీకు ముందస్తు అరెస్టు ఎందుకు చేయడం జరిగింది మొన్న? అన్న, నాకు రాష్ట్ర ప్రభుత్వంలో నెలకు 5 రోజులు నేను పోలీస్ స్టేషన్లో పడుకుంటా. ఎందుకు? నిరుద్యోగుల తరపు నుంచి కొట్లాడుతుంటే ఉద్యోగ నోటిఫికేషన్ కోసం. ప్రభుత్వాల కోసం ఉద్యోగాలు ఇయ్యారు కానీ ముందే అరెస్టు చేస్తారు వీళ్ళు పోలీసు వాళ్ళు. ఎందుకంటే మా సమస్యలు వినిపించుకోరు. తీసుకెళ్ళి అక్కడ రూమ్లో పడేస్తే తిండి అయ్యారు, కనీసం బ్రష్ చేసుకుందామంటే పేస్ట్ ఇవ్వరు, తాగడానికి టీ ఇవ్వరు, ఏమి ఇవ్వరు. ఆ దోమల్లో పడుకోబెట్టి లేకపోతే అనేక రకాల బూతులతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుపుతామంటే మీ సామ్రాజ్యాన్ని కూలగోయడం పక్కా అని చెప్తాం.